బ్రేకింగ్ చూస్తున్నాం. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. గత 5 ఏళ్లుగా అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. ఈ మేరకు ఈవో శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అదే విధానాన్ని అనుసరిస్తూ తాజాగా టీటీడీలో ఈవో చర్యలు చేపట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన ముగిసిన వెంటనే ఈ ఉత్తర్వులు రావడం గమనార్హం. అయితే తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించవద్దని, ఆర్భాటం, అనవసర వ్యయం వద్దని టీటీడీ అధికారులకు సూచించారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల్ని గౌరవించాలని, దురుసు ప్రవర్తన ఎక్కడా కూడా ఉండొద్దని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి, మొత్తంగా చూస్తే తిరుమలలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కిరణ్మయి, శ్రీవారి దర్శనం కోసం నిన్న తిరుమలకు వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వడం జరిగింది. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చారు. అయితే నిన్న శ్రీవారిని రాత్రి దర్శనం చేసుకున్న తర్వాత ఇవాళ టీటీడీ ఉన్నతాధికారులతో ఆయన ఉన్నటువంటి పద్మావతి అతిథి భవనంలో భేటీ అవ్వడం జరిగింది. అయితే అక్కడ చాలా విషయాలను టీటీడీ ఈవో శ్యామలరావుతో కావచ్చు, లేదంటే మిగిలిన అధికారుల యంత్రాంగం అంతా కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని టీటీడీలో కూడా రద్దు చేయాలంటే కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్నటువంటి టెండర్ల ప్రక్రియ లేదంటే ఆన్లైన్ ప్రక్రియ ఇవన్నీ ప్రధానంగా దృష్టి పెట్టాలి. ప్రొక్యూర్మెంట్ కొనుగోలు విషయాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీళ్ళలో జరిగినటువంటి ఈ రకమైనటువంటి తప్పుళ్ళు ఇంకొకసారి జరగకూడదు. అదేవిధంగా ముడి సరుకులు కొనుగోలు విషయాల్లో కావచ్చు, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. మరోవైపు మీరన్నట్టుగా చాలా కీలకమైన అంశాలు, శ్రీవారి దర్శనానికి వచ్చేటటువంటి విఐపీలకు, వివిఐపీలకు ప్రోటోకాల్ పరిధిలో వాళ్ళకి నేరుగా వెళ్లి అపరాయాలు చేయకుండా కేవలం పరిమిత సంఖ్యలోనే వాళ్ళకందరికీ కూడా దర్శనాలు కల్పించాలి. ప్రతి ఒక్కరికి అటెండర్లని, లేదంటే టీటీడీకి సంబంధించిన ఉన్నతాధికారులు ఏ మినిస్టర్లు వచ్చినా, లేదంటే ఏ మంత్రులు వచ్చినా, ఏ ప్రముఖులు వచ్చినా ఆలయం లోపలికి వెళ్లి వాళ్ళకు రకరకాల దర్శన ఏర్పాట్లు బిజీగా ఉంటున్నారు. వీటన్నిటిని కూడా పక్కన పెట్టి దీనికి స్వస్తి పలకాలి. ఎట్టి పరిస్థితులు ఇలాంటి భవిష్యత్తులో కొనసాగించకూడదు. కేవలం వీఐపీలకు సంబంధించి దర్శనానికి వచ్చిన సమయంలో పరిమిత సంఖ్యలోనే వాళ్ళకందరికీ కూడా దర్శనాన్ని కల్పించి కట్టడి చేయాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే తిరుమల దర్శనానికి ప్రతిరోజు కూడా ప్రముఖుల పేరుతో వందల మంది వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఈ రకమైనటువంటి ఆంక్షలు పెట్టాలంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఆలయం లోపలికి సంబంధించి మరికొన్ని మార్పులు చేర్పులు, ఎందుకంటే దేశ విదేశాల నుంచి కూడా శ్రీవారి దర్శనానికి వస్తూ ఉంటారు. క్షణకాల దర్శనం ఇప్పుడు ఆలయం లోపల మహాలఘు దర్శనం కొనసాగుతుంది. దాదాపుగా 100 నుంచి 120 మీటర్ల వరకు కూడా స్వామి దర్శనం దూరం నుంచి సామాన్య భక్తులు వెళ్ళిపోతున్నాడు. అలాంటిది విఐపీలకి అతి దగ్గరగా పంపిస్తున్నారు. మరి వీళ్ళకి ఎందుకు అంత ప్రయారిటీ ఇవ్వడం లేదు సామాన్య భక్తులకి? వాళ్ళు కూడా స్వామి దర్శనాన్ని దగ్గరికి పంపించేందుకు ప్రయత్నం చేయండి. దానికి సాధ్యాసాధ్యాలు ఏంటి, వాటన్నిటి మీద కూడా ఒక ప్రణాళికాబద్ధంగా రెడీ చేసుకుని నాకు చెప్పండి అంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. చాలా మంది సామాన్య భక్తులు దూరం నుంచి స్వామిని చూడకనే తిరిగి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళ కోసం సామాన్యులకే పెద్దపీట వేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనం చూస్తున్నట్లయితే భవిష్యత్తులో తిరుమల ఆలయంలో విఐపీల తాకిడి తగ్గించడం, సామాన్య భక్తులకి గంటల సమయం క్యూలైన్ లోపల పడిగాపులు కాసే విధానానికి స్వస్తి పలికేందుకు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల ప్రకారం టీటీడీ అధికారులు ఒక ప్రణాళికని సిద్ధం చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే గతంలో లఘు దర్శనం, మహాలఘు దర్శనం ఉండేది. అంటే లఘు దర్శనం అంటే చాలా దగ్గరికి సామాన్య భక్తులు కూడా వెళ్లేవాళ్ళు. అలాంటి దాన్ని గత 5 సంవత్సరాల నుంచి గతంలో ఉన్నటువంటి టీటీడీ ధర్మారెడ్డి మహాలఘు దర్శనం పేరుతో దాదాపుగా 100 నుంచి 120 మీటర్ల వరకు పరిమితం చేయడం జరిగింది. అక్కడ నుంచి సామాన్య భక్తులు చూస్తారు. వీఐపీలో మాత్రం ప్రోటోకాల్ L1 అని, L2 అని, L3 అని ఇట్లా రకరకాల సేవల పేరుతో లోపలికి దగ్గరికి వెళ్లి స్వామిని దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు. అట్లా వీఐపీకు ఒక రకంగా, సామాన్యులకు ఒక రకంగా ఉండకూడదు. మన ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో అందరికీ సమన్వయం పాటించాలి. ఈ ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారికి మాత్రం పరిమిత సంఖ్యలో కుదించి దాని తర్వాత ప్రయారిటీ దర్శనాలన్నీ కూడా సామాన్య భక్తులకు ఇవ్వాలనేది ప్రధానంగా
చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇంకా అన్నప్రసాదాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఏదైతే తిరుమలకు వచ్చిన భక్తులకి ప్రైవేట్ హోటల్స్ ఇటు రకరకాల హోటల్స్ లో అనారోగ్యం పడి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తరిగొండ వెంగమాంబ ఇప్పుడు అన్నప్రసాదాల కేంద్రం ఏదైతే దాదాపు ప్రతిరోజు 40 నుంచి 50,000 మందికి అన్నప్రసాదాలు పంపిణీ జరుగుతుందో అదే స్థాయిలోనే ఇవాళ ఆయన చేతుల మీదుగానే ఒకలా మాత కిచెన్ సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ కూడా ప్రతిరోజు క్యూ లైన్ లో లేదా కంపార్ట్మెంట్ లో వాళ్ళకందరికీ కూడా ఈ అన్నప్రసాద ఐటమ్స్ తయారు చేసి పంపించాలి. 1,00,000 మంది భక్తులకి తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి కూడా 3 పూటలు అన్నం పెట్టే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. దీనికి సంబంధించి ఇప్పటికే వేల కోట్ల రూపాయల అన్నదానం ట్రస్ట్ కి భక్తులు సమర్పిస్తున్నారు దాతలు. అవసరం వస్తే ఇంకా కూడా దాతల సహకారంతో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో మొదటిసారి ఆయన ముఖ్యమంత్రిగా అంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమలకు వచ్చిన ఏ విధంగా ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పాము అదే స్థాయిలోనే రెండోసారి తిరుమలకు వచ్చి శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత ఆయన చాలా క్లారిటీగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరో 5 సంవత్సరాలు మన పరిపాలనలో తిరుమలకు సంబంధించి సనాతన ధర్మం కోసం ఇక్కడ వస్తున్నటువంటి భక్తులకి టాప్ ప్రియారిటీ ఇవ్వాలంటూ కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే గోపీనాథ్ మొత్తంగా చూసుకుంటే టీటీడీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ అధికారులతో సీఎం అయితే సమీక్ష జరపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రివర్స్ టెండరింగ్ అనే విధానాన్ని రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చు. అదేవిధంగా అటవీ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని 72% నుంచి 80% వరకు విస్తీర్ణం చేయాలని కూడా అధికారులతో సమీక్ష జరిపినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే తిరుమలలో చిరుతపుళ్ళు తిరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నేత ఎన్టీ రామారావు గారు గత 37 సంవత్సరాల క్రితం అప్పట్లో అంటే తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో మొత్తం 7 కొండలు అనుసంధానం చేస్తూ కూడా హెలికాప్టర్ల ద్వారా ఎర్రచందనం మొక్కలను అంటే ఎర్రచందనం విత్తనాలను అదేవిధంగానే పలు రకాల అంటే అటవీ ప్రాంతాల్లో ఏపుగా పెరిగేటటువంటి పలు రకాల విత్తనాలను చల్లడం జరిగింది. అందువల్లనే ఇవాళ శేషాచలం అటవీ ప్రాంతం కొన్ని వేల హెక్టార్ల వరకు కూడా విస్తీర్ణంలో ఉంది. అందువల్ల అప్పట్లో ఆ రకమైనటువంటి ప్రకృతి సంపదను కాపాడడం కోసం ఆయన చేసినటువంటి త్యాగం వల్లే ఇవాళ శేషాచలం అటవీ కొండలన్నీ కూడా ఎంతో అంటే ప్రకృతి సంపదతో ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ఎక్కడైనా ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం తరఫున రెడ్ శాండిల్ ని పూర్తి స్థాయిలో కూడా అరికట్టగలుగుతున్నాం. అయితే గతంలో తప్పుల కారణంగా రెడ్ శాండిల్ అంతా కూడా ఎర్రచందనం చెట్లంతా కూడా నరికివేయడం జరిగింది. అయితే వాటిని భవిష్యత్తులో సంరక్షించేందుకు టాస్క్ ఫోర్స్ ఉంది కాబట్టి దాన్ని పటిష్టం చేస్తాం. అయితే టీటీడీ తరఫున మీరు చేయాల్సింది ప్రతి సంవత్సరం కూడా 1,00,000 మొక్కల్ని టీటీడీ అనుబంధంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అటవీ ప్రాంతాల్లో అటవీ సంపదకు సంబంధించి పెంచేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. విత్తనాలని చల్లాలి. అదే స్థాయిలోనే ఇప్పుడు 72 ఉన్నటువంటి % ని 82% అంచెలంచెలుగా పెంచుకుంటూ 100% ఇదే రకంగా దీర్ఘకాలికంగా దీనిపైన ఒక సుదీర్ఘమైనటువంటి దూరదృష్టితో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ ప్రతిరోజు కూడా అంటే అటవీ ప్రాంతంలో ఈ చిరుతలు దాదాపుగా ఇవాళ 100ల సంఖ్యకు వెళ్ళిపోవడం జరిగింది. అదే కాకుండా చిరుతలే కాకుండా జింకలు కావచ్చు రకరకాల జంతువులన్నీ కూడా ఎన్నో రకాల జీవరాశులు జీవిస్తున్నాయి కాబట్టి ఆ సంపద ఉన్న కారణంగానే ఇన్ని వేల అంటే స్వామి సన్నిధిలో అన్ని రకాలైన జీవరాశులు జీవిస్తున్నాయి కాబట్టి జంతువులు జీవిస్తున్నాయి కాబట్టి ఆ ప్రకృతిని ఆ ఆహ్వాదాన్ని ఇక్కడ ఉండే రకంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ టీటీడీ ఈఓని స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి ప్రణాళిక ఏ విధంగా చేయాలి ఏంటనే దానిపైన అంటే మీరు సిద్ధమై ఇక్కడ రిపోర్ట్ రెడీ చేసిన దానికి ప్రభుత్వానికి పంపించినట్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా రివర్స్ టెండరింగ్ సంబంధించి కూడా గతంలో జరిగినటువంటి ఏదైతే ఈ నెయ్యి కొనుగోలు అక్రమాలు జరిగాయో అలాంటిది ఇష్యూస్ ఇలాంటివి లేకుండా భవిష్యత్తులో ఆన్లైన్ ప్రక్రియ కావచ్చు లేకపోతే గతంలో ఉన్నటువంటి టెండర్ల ప్రక్రియ ద్వారానే అంటే ప్రొక్యూర్మెంట్ కొనుగోళ్లు లేదంటే అన్నప్రసాదాలకు సంబంధించి బియ్యం కొనుగోలు ఇట్లా రకరకాల ఏం అవసరం వచ్చినా కూడా ఇంజనీరింగ్ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా అంటే గతంలో ఉన్నటువంటి టెండర్ల ప్రక్రియ ద్వారానే కొనసాగించాలంటూ కూడా ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం కూడా దాని రివర్స్ టెండరింగ్ రద్దు చేసింది 67 జీవోని తీసుకొచ్చి కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలంటూ కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. కిరణ్మయ్య. అయితే గోపీనాథ్ ఈ రోజు నిర్వహించినటువంటి సమీక్ష నేపథ్యంలో ఇప్పటికే తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి సుప్రీం తీర్పుని మేము స్వాగతిస్తున్నామని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఈ సమీక్షలో ఏమైనా ఇటువంటి అంశాలు ఏమైనా చర్చించారా? ఇంకేమైనా అంశాలు చర్చించారా? అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఎందుకంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి నుంచి కూడా న్యాయస్థానాలన్నా కూడా న్యాయమూర్తులన్నా కూడా చాలా గౌరవిస్తారు. ఎందుకంటే మన సుప్రీంకోర్టు మనకు భారతదేశానికి అత్యున్నతమైన న్యాయస్థానం కాబట్టి
పాలన మనం గౌరవిద్దాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇద్దరు సిబిఐ అధికారులు, ఇద్దరు ఏపీ పోలీస్ కి సంబంధించిన అధికారులు, ఒక ఎక్స్పర్ట్ గా ఉన్నటువంటి, అంటే ఈ రిపోర్ట్స్ టెక్నికల్ ల్యాబ్ రిపోర్ట్స్ ఎవరైతే పరిశీలన చేస్తారో వాళ్ళ ఎక్స్పర్ట్ ని దేశంలో అంటే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అంటే అధికారిని సిబ్బందిని పెట్టుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది కాబట్టి పూర్తి స్థాయి ఇప్పటి వరకు సిట్ దర్యాప్తుకు సంబంధించి ఇక్కడెక్కడ ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయి, ఎన్డీడీఏ రిపోర్ట్ కావచ్చు, నెయ్యి కొనుగోలు ఏఆర్ కంపెనీకి సంబంధించి వచ్చింది కాబట్టి అక్కడ నుంచి అక్కడ అంటే ఆ కంపెనీకి సంబంధించి అంటే అది చెప్పడం అంటే ఆ కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో దానికి పరిమిత సంఖ్యలో ఉన్నప్పటికీ నెయ్యికి సంబంధించిన ఉత్పత్తి అనేది మితిమీరినటువంటి బయట ప్రాంతం నుంచి తీసుకొని వచ్చి తిరుమల పంపించారనేది అధికారులు కూడా చెప్పడం జరిగింది. దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేద్దాం, కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం గౌరవిస్తూ మనం ఈ కేసును వాళ్ళకి అప్పగిద్దామన్నట్లు చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ టీమ్ కి సంబంధించి ఇక్కడ అధికారులు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఇప్పటి వరకు ఉన్నటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా అందించాలంటూ కూడా ఒక మాటగా చెప్పడం జరిగింది. అయితే భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా, ఎందుకంటే ఇప్పటికే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఒక నెయ్యి కొనుగోలు విషయాన్ని కాకుండా నెయ్యికి సంబంధించి జంతువులకు సంబంధించినటువంటి ఏదైతే కొవ్వుతో తయారైన నెయ్యి సరఫరా చేశారో తిరుమలకు సంబంధించి, అది కాకుండా మిగిలిన గతంలో జరిగినటువంటి అవకతవకల పైన కూడా పూర్తి స్థాయిలో బయటకు తీసుకురావాలి. ఉదాహరణకి శ్రీవారి ట్రస్ట్ కి సంబంధించిన సేవా టికెట్లు మొన్న కూడా పవన్ కళ్యాణ్ తిరుపతిలో మాట్లాడుతూ 500 రూపాయలు టికెట్ మీద ఉంటుంది, కానీ టీటీడీ ఛార్జ్ చేసేది 10,500 రూపాయలు టికెట్ ఛార్జ్ చేస్తుంది. మరి 10,000 రూపాయలు గతంలో ఒక్కొక్క టికెట్ ఎక్కడ పోయింది? ప్రతిరోజు 2,000 టికెట్లు ఇస్తారంటే దాదాపు 2 కోట్ల రూపాయల వరకు కూడా, నెలకి 60 కోట్ల రూపాయలు దాదాపుగా వస్తుంది. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయే? పురాతన ఆలయాలు, పురాతన సంబంధించినటువంటి టెంపుల్స్ డెవలప్మెంట్ కి గతంలో ఖర్చు పెట్టామంటారు. దీనికి లెక్క పక్కా లేదు. ఇలాంటివి బయటకు తీసుకురండి, ఎక్కడెక్కడ అవినీతి జరిగింది వాటన్నిటి మీద దృష్టి పెట్టండి అనేది ప్రధానంగా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఒక నెయ్యి అనేదే కాదు, గతంలో ఇంకా కూడా ఇలాంటివి అక్రమాలు జరుగుంటే స్వామిని అడ్డం పెట్టుకుని భక్తులు సమర్పించిన కానుకలను అప్పనంగా దోచుకున్నటువంటి గత పాలకుల పైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇది ఒక నెయ్యికి సంబంధించిన ఇష్యూనే కాదు, ఇంకా చాలా వ్యవహారాల్లో ఇవన్నీ చాలా జరిగాయి. వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టినట్టు కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. మొత్తం మీద ఒక ప్రక్షాళన దిశగానే టీటీడీ ముందుకెళ్తుంది. అందులో భాగంగానే నెయ్యి కొనుగోలుకు సంబంధించి గతంలో జరిగిన అవకతవకలు ఏదైతే బయటకు వచ్చాయో అదొక్కటి ఇప్పుడు ప్రస్తుతానికి సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళింది కాబట్టి ఆ కమిటీ విచారణ జరుపుతుంది. మిగిలిన వాటిపైన ప్రధానంగా దృష్టి పెట్టడం అనేది చంద్రబాబు ఇవాళ అధికారులు కూడా చెప్పడం జరిగింది. కిరణ్మయ్యి. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.